అందరికీ నమస్కారం. పనస పిక్కలతో బిర్యానీ చేసి చూపిస్తున్నాను ఈరోజు. చాలా టేస్ట్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఎక్కువ పనసపండు సీజన్ కదా! పనసపండ్లు ఎక్కువ వస్తుంటాయి. ఆ సీడ్స్ కర్రీ చేసుకోవచ్చు. ఇలా బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటాయి. చికెన్ కర్రీతో వడ్డించాను. చాలా టేస్ట్‌గా వచ్చింది బిర్యానీ అయితే. బాస్మతి రైస్‌తో చేశాను. అది నేను ఎలా చేశానన్నది ఈ వీడియోలో చూసేయండి. పనస పిక్కలు వలవడం కొంచెం కష్టంగా ఉంటది. అంటే అవి జారిపోతా ఉంటాయన్నమాట. ఇలా ఉడికిచ్చి ఒలిచే కంటే, మనం ఫ్రై చేసి కూడా ఒలుచుకుంటే ఈజీగా వస్తదనమాట పొట్టు. ఇగో పనస పిక్కలు నేను దగ్గర దగ్గర ఒక 30 పిక్కలుంటాయి ఇవి తీశాను. ఆ పనస పిక్కలని కుక్కర్‌లో వేసేసాననమాట. కుక్కర్‌లో వేసి ఒక గ్లాస్ వాటరేసి, కొంచెం ఉప్పు వేసి 3 విజిల్లు రానిచ్చి స్టవ్ కట్టేసేయాలి. మంచిగా ఉడికిపోతాయవి. ఉడికిన తర్వాత ఒలుచుకోవాలనమాట. పైన పొట్టు ఒలుచుకోవాలి. ఈ విధంగా ఉడుకుతాయి. ఇది ఉడికేటప్పుడు కొంచెం ఇది మనం తొక్క తీసేటప్పుడు కొంచెం జారుతా ఉంటది. జాగ్రత్తగా తీసుకోవాలి. నేను ఇవే పిక్కలు ఫ్రై చేసి కూడా పొట్టు తీయొచ్చు. అది ఇంకోసారి చూపిస్తాను. ఈ విధంగా పొట్టు తీసేసేయాలి ఇవి. కొంచెం కట్ చేస్తే 2 ముక్కలు ఈజీగా వస్తది పొట్టనేది. కొంచెం గట్టిగా ఉంటది పొట్టు కూడా. ఇది తీసేసి నీట్‌గా ఇదే కొంచెం పననమాట దీంట్లోని. కర్రీ చేసుకున్న మనం ఈ బిర్యానీలో వేసుకోవాలనుకున్న ఈ పొట్టు తీయడమే కొంచెం కష్టం. తర్వాతంతా నార్మల్ ప్రాసెస్‌లోనే చేసేయొచ్చు. బిర్యానీ ఎలా చేస్తామో ఆ విధంగా చేసేయొచ్చు. ఇవి ఉడికిచ్చామంటే కొంచెం జారుతా ఉంటాయి. అదే ఫ్రై చేసామనుకోండి జారకుండా వస్తాయి. నేను ఆ ఫ్రై చేసేది గూడా నేను వీడియో తీశాను. మీకు తర్వాత చూపిస్తాను. ఉడికిచ్చేవైతే ఇగో ఈ విధంగా తీయాలి. 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ పొట్టు లైట్‌గా ఆ సీడ్ దగ్గర ఇలా కొంచెం చాకుతో అన్నామంటే పొట్టొచ్చేస్తది. కొంచెం జారుతా ఉంటాయన్నమాట అవి. గింజ. కాకపోతే వచ్చేస్తాయి నీట్‌గానే వచ్చేస్తాయి. కొంచెం టైం ప్రాసెస్ ఇదొక్కటే. ఈ పొట్టు తీయడమే కొంచెం టైం ప్రాసెస్ ఉంటది. తర్వాతంతా నార్మల్‌గా మనం చేసేయడమే. ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలన్నీ. పిక్కలన్నీ ఒలిచిపెట్టుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంచుమించు బాదాం టేస్ట్ వస్తది మనకి. ఈ విధంగా తీసుకోవాలి. కొన్ని పిక్కలైతే ఈజీగా వచ్చేస్తాయి. కొన్ని పిక్కలు కొంచెం టైం పడతది. ఒలుచుకునేటప్పుడు. ఈ సీడ్ భలే టేస్ట్ ఉంటది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలా అన్నీ ఒలిచిపెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి కుక్కర్‌లో. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేశాను. హోల్ గరం మసాలా మనం వేసుకోవాలి. మనం సేమ్ వెజ్ బిర్యానీకి ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకోవాలనమాట. ఆ వెజిటబుల్స్ బదులు ఇవి వేసుకోవాలి. ఇవి గింజలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, ఇలాచీలో 2 వేసాను. అనాస పువ్వులో 2, కొంచెం షాజీరా వేసాను. బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 6 వరకు పచ్చిమిరపకాయలు వేసాను. పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బిర్యానీ అనేది టేస్ట్‌గా ఉంటది. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యే వరకు అయిన తర్వాత పుదీనా వేసుకున్నాను. పుదీనా మాకు కొంచెం ఉందనమాట. ఇంక అదే తీసుకొని వేశాను. చాలా ఫ్రెష్‌గా ఉంది పుదీనా. 2, 3 కొమ్మలు పెడితే మంచిగా వస్తుంది ఇప్పుడు పుదీనా అయితే. ఫ్రై చేసి కొన్ని జీడిపప్పులు వేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టు ఒలిచి పెట్టుకుని ఈ పనస పిక్కలను వేసుకోవాలి ఇందులో. ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత బఠానీ వేశాను. 3 అవర్స్ ముందే నానబెట్టిన బఠానీస్ ఇందులో వేశాననమాట. అవి కూడా వేస్తే బావుంటది. అవి ఈ పనస పిక్కల టేస్ట్ చాలా బా వస్తది ఈ బిర్యానీకి టేస్ట్ అనేది. ఈ విధంగా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొన్నే వేశాను బఠానీ కూడా. ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటాయి. టమాటాలు, చిన్న టమాటాలు 2 టమాటాలు వేశాను పులుపు కోసం. మరీ చప్పగా ఉండకుండా కొంచెం పులుపొస్తే బావుంటది ఈ బిర్యానీ అనేది. అందుకు టమాటా వేశాను. సాల్ట్ సరిపోయే విధంగా రైస్‌కి, ఈ ముక్కలకి అన్నిటికి సరిపోయే విధంగా 2 స్పూన్ల వరకు వేశాను. రైస్ అయితే అరకిలో తీసుకున్నాను.
2 గంటల ముందు నానబెట్టి 2 సార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు వేసి 1కి 1:30 నీళ్ళు వేశాననమాట. 2 గ్లాసుల రైస్‌కి 3 గ్లాసుల నీళ్ళు వేశాను. నీళ్ళు వేసి ఉంచేసాననమాట. అవి 2 అవర్స్ ముందు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇందులో వేసేసాను. వేసి మంచిగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. సరిపోయింది అనుకునేటప్పుడు మనం మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి 3, 4 విజిల్స్ వస్తే రైస్ మరీ మెత్తగా అయిపోతుంది. 2 విజిల్సే రానివ్వాలి. ఈ విధంగా కలిపి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదనేది. చెక్ చేసుకొని మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేసేయడమే. కొంచెం చల్లారిన తర్వాత మనం పళ్ళెంలోకి వంపేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా పైకంతా మంచిగా వచ్చేసాయన్నమాట మనం వేసినవన్నీ. ఇవి పళ్ళెంలోకి వేసి ఒక 3, 4 నిమిషాలు చల్లారిన తర్వాత మనం కలుపుకున్నాం అనుకోండి, అన్నం విడివిడిగా వస్తది. చూడండి కొంచెం కూడా అంటుకోలేదు. మంచిగా వచ్చింది. అన్నం ఉడకడం కూడా మంచిగా ఉడికింది. అన్నం మెత్తగా ఉంటది. అలాగని విడివిడిగా ఉంటది. ముక్కలు, ఈ బఠానీలు తర్వాత అన్నీ మంచిగా ఉడికాయి. పనసపిక్కలు కూడా మంచిగా ఉడికాయి. ఆల్రెడీ ఉడికిచ్చాము. ఇందులో కూడా కొంచెం ఉడికి బావుంటది ఇంకా టేస్ట్. చాలా టేస్ట్‌గా ఉందండి ఈ బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది ఈ సీడ్స్. అందరికి ఈ విధంగా కలిపేసుకొని చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీతో వడ్డించానన్నమాట. మంచి కాంబినేషను. ఈ చికెన్ కర్రీ కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా సింపుల్‌గా చేయొచ్చు. నేను చేసిన ఈ పనస పిక్కల బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి. చాలామంది షార్ట్ వీడియోస్‌కి లైక్ చేస్తున్నారు. పెద్ద వీడియోస్ కింద ఉంటది లైక్ బటను. అది లైక్ చేస్తే ఇంకో నలుగురికి యూట్యూబ్ చూపిస్తదంట. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ అండి.